అబ్బాయి స్కూల్లో ఎగ్జామ్ ఉంది, ఒకటి కూడా చదువుకోవాలని ఇప్పుడు స్కూల్ ఎక్కడ కొట్టడం. రే స్కూల్ టైం అవుతుంది విన్నారా? వస్తాను ఇంక పోతామా? సరే కాఫీ రెడీ అయింది, తీసుకొని పోతారండి. ఐడియా. వస్తాను ఉండు. నువ్వు కూర్చోండి, వస్తా. సరే తీసుకొని రాపోరా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు ఈ కాఫీలో ఆమ్నా కలిస్తే నాకు సెలవు సెట్. ప్లానింగ్ తాగు బాగా తాగు. నా స్కూల్ టైం అయిందంత. రే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. స్కూల్ టైం అయింది పిన్నపా. 1 second. ప్లాన్ బాగా పనిచేసింది. నీ వల్ల ఎగ్జామ్ మిస్ అయిపోయింది. ఈరోజు నేను స్కూల్కి పోలే. ఏమైంది బావా? పొద్దున్న నుంచి బేతులు అవుతాయి రుద్రా. స్కూల్ టైం అయితే నేను తొడుకొని పోలేకుండా. అవునా? సరే రారు, నేను తొడుకోపోదరా. తొడుకొని పోరుద్రట. అబ్బా అచ్చా, మీ మామకు కూడా ఒక కాఫీ కల్పించింది, సరిపోయేది. ఏమిరో మొఖం మొత్తం గాలు పెట్టుకోండవా? మా ఇంట్లో వాళ్ళు సెల్లు అడిగితే ఇలా మావా. మంచి పని అయిందిరా, పిల్లలకు సెల్లి కుడుతురా. సెల్లిచ్చే చెడిపోతాను రా. మామయ్య సరే ఇదో కొంచెం చూసుకొని ఇచ్చేయి. థ్యాంక్స్ మావా. రే ఇంకదా సెల్లు ఇంకొంచెం సేపు చూస్తాం మావా. రే తేరా ఇంకెంత సేపు చూస్తావు? చూడు ఛార్జింగ్ లేదు అసలు, అంతా అయిపోయింది. నాకు సెల్లు కాలే, నాకు సెల్లు కాలే. లేరు ఇచ్చలేరా? ఇద్దామా? అమ్మయ్య ఎట్టో ఇప్పటికన్నా ఇచ్చిందే స్వామి. అందుకే మావా మా ఇంట్లో వాళ్ళు నాకు సెల్లు కొత్త సెల్లు నాకు మనీ రా మావా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాయన అంగడికాడ పోయి కూరగాయలు తెచ్చురా నాయన. కాలు నొప్పులు కానీ పోలేకుండానా. సరే ఇదిగో నాయన. ఇదో అంత దూరం పోయి ఇచ్చేసరికి కాళ్ళు నొప్పులు తిన్నానయ్యా. ఓ అమ్మ ఓ నాయన, చిన్న తల్లి ఎంత దూరం పెట్టిపోయినా నేను కాలు నొప్పులు కూర్చొని ఆయన జెండు బాంబు దుత్తానా. ఏమిరా అడక తింటావా? అయిపోయిందే. పద్దలు లేచిన బట్టంగంతో తిరిగి బలా తిరిగే కొట్టొస్తావా? ఇంట్లో పనులు ఉండయే, ఏమైనా చేస్తామనిలే. చిన్న పిల్లోడైనా ఈయన చేస్తాడు, ఈయన చూసి నేర్చుకో. గాత్యాలు ఉండవు. ఫ్లాష్ బ్యాక్. మామా అంగడికాడికి పోయి కూరగాయలు జై చెప్పింది. సరేరా ఇద్దరా. అవ్వా అది కాదు బా. మాట్లాడి మంచి మూతిమల్లు రాళ్ళు కొడతాయి. ఇంట్లోకి రాకుండా పో. పో. నేనేం పాపం చేశాను? నాకేం కష్టం వచ్చా? ఇదంతనా? 100 రూపాయలు చిన్న. ఇదన్నా? చిల్లర లేదు, చిల్లర ఉంటాయి. అబ్బా నా కాడ కూడా లేదునా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మామా నువ్వు ఎప్పుడు ఇచ్చి నువ్వు 3 రోజులు అయింది లేరా వచ్చి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంతనా? 300 అయిందినా. ఇదేనా? అబ్బా 500 చిల్లర లేదే. అబ్బా నాగిరి కూడా లేదే. సర్లే మీ ఎల్లుడిది కూడా దీంతో పట్టుకుంటా, మళ్ళీ మీ ఎల్లుడి దగ్గర నువ్వు తీసుకో. సర్లే నా పట్టుకొని మిగతా చెల్లరి. మా అవందరికి బొమ్మలు తీసుకుంటానేమో. ఓకే సరిపోయింది నా 500లో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.